మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కేంద్రం రాంపూర్లో అక్రమంగా తరలిస్తున్న తునికాకు డీసీఎంను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియటంతో డీసీఎం వ్యాన్ను సదరు కాంట్రాక్టర్ అడవిలో దాచిపెట్టారు. అటవీ అధికారులు కనుక్కుని డీసీఎం వ్యాన్ను పట్టుకున్నారు. సుమారు 2 లక్షల రూపాయల వరకు తునికాకు విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వ్యాప్తంగా అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నందిగామ మండలం కంచెల గ్రామంలో అకాల వర్షాలకు ధాన్యం తడిచి ముద్దవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తమ ధాన్యం తడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయక టర్బల్స్ పట్టాలు ఇవ్వక ధాన్యం నింపేందుకు బస్తాలను అందించక లోడింగ్ చేయడానికి లారీలు రాక వర్షానికి ధాన్యం తడిచిపోయిందని మండిపడ్డారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన నేపథ్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి లాల్ కమాన్ వరకు జాతీయ జెండా చేత పట్టుకుని ర్యాలీని కొనసాగించారు. అమరులైన వీర జవాన్లకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. 10 ఏళ్ల కాలంలో దేశంలో మేక్ ఇన్ ఇండియా పేరిట గుండుసూది నుండి ఫిరంగి గుండు వరకు మనమే తయారు చేసుకున్నామని అన్నారు. మా ఆడబిడ్డల సింధూరాన్ని తుడవాలి అని చూస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలో శ్రీ పూనిల రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరై రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అందోల్ గ్రామంలో పురవీధులు సాగిన రథోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై కళా ప్రదర్శనను ప్రదర్శించారు. ఈ రథోత్సవ కార్యక్రమం పూర్తయ్యే వరకు దామోదర రాజనరసింహ దగ్గరుండి పర్యవేక్షించారు. మెదక్ జిల్లాలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్టీఓలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 44 దరఖాస్తులు రాగా వాటిలో రెవెన్యూ సమస్యలు, హౌసింగ్, డిపిఓ, ఎలక్ట్రిసిటీ, డిఆర్డీఓ శాఖలకు చెందిన అర్జీలు ఉన్నాయి. ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎంపీ సురేష్ షట్కార్ పరిశీలించారు. మే 23న ముఖ్యమంత్రి జైరాబాద్ పర్యటనలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జైరాబాద్ పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నిమ్జ్ ప్రత్యేక రహదారి, మాచనూరులో కేంద్రీయ విద్యాలయం భవనం, హుగ్గిల్లి వై జంక్షన్లో బసవేశ్వర విగ్రహావిష్కరణ చేపట్టే తదితర కార్యక్రమాలను కలెక్టర్, ఎంపీ పరిశీలించారు. జైరాబాద్ బైపాస్ రోడ్డు పరిసరాల్లో ఏర్పాటు చేసే హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రదేశాలను కూడా సందర్శించారు. పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించేందుకు పోరాటం చేస్తున్న బలూచిస్తాన్లో బాంబు పేలుడు సంభవించింది. బలూచ్ ప్రావిన్స్లోని కిల్లా అబ్దుల్లా జిల్లాలోని ఓ మార్కెట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు షాపులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖిల్లా జిల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ వివరాలు వెల్లడించారు. పాల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. భారత్ పాక్ ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో ఇస్లామాబాద్కు చైనా సైనిక సహాయం అందించిందా? మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురుకాగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ సమాధానమిచ్చారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి చైనా తటస్థ వైఖరిని కొనసాగించింది. 2 దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు ఇచ్చాం. శాశ్వత కాల్పుల విరమణను ప్రోత్సహించడంలో ప్రాంతీయ సుస్థిరత కోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం అని మావో నింగ్ వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
పేర్కొన్నారు. హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని, ఆ ప్రభావం కొంతమేర భారత్పై కనిపిస్తోందని విశ్లేషించారు. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు సూచించారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. హర్యానా, పంజాబ్, యూపీలో దాదాపు 8 మంది గూఢచారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో విద్యార్థులు, యూట్యూబర్, వ్యాపారవేత్త, గార్డ్ తదితరులు ఉన్నారు. తాజాగా మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. విజయవాడ, బెంగళూరు నగరాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ రెండు కీలక నగరాల మధ్య అత్యాధునిక వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి కేవలం 9 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు సర్వీసు కార్యరూపం దాల్చితే బెంగళూరుకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇండోనేషియాలోని లెవోటోబి లకీ అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. అగ్నిపర్వత శిఖరం నుంచి 1.2 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడింది. దీంతో భూమిని, ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తుంది. ఫ్లోర్స్ ద్వీపం ఉన్న లకీ అగ్నిపర్వతం సోమవారం ఉదయం 9:36 విస్ఫోటనం చెందిందని ఇండోనేషియా వోల్కనాలజీ ఏజెన్సీ వెల్లడించింది. అంతకు ముందు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బద్దలైందని తెలిపింది. దీంతో శిఖరం నుంచి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద వెలువడిందని పేర్కొంది. బూడిద నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ఫేస్ మాస్కులు ధరించాలని అగ్నిపర్వత సమీప ప్రాంతాల వాసులకు సూచించింది. ప్రజలు అగ్నిపర్వతం చుట్టుపక్కల 6 కిలోమీటర్ల వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని తెలిపింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపూర్ దగ్గర ఆగి ఉన్న లారీని పెళ్లి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మృతులో 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అయితే ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 6 పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సాయంతో పరిగి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి. 109 దేశాల భామలు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతూ ఉండగా అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా, కాంటినెంటల్ క్లస్టర్స్ నుంచి వివిధ అంశాల వారీగా ఎంపిక ప్రక్రియ మొదలైంది. సోమవారం నిర్వహించిన టాలెంటెడ్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కు 48 మందిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేషియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉన్నట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎంపికైన వారు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతారు. టీ హబ్ లో మంగళవారం, బుధవారం కాంటినెంటల్ ఫినాలేలో జరుగుతున్నట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. లక్నోలోని వాజ్పేయి స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ పై ఎస్ఆర్హెచ్ టీం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతుల్లో మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ క్రమంలో 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో నిలవాలన్న లక్నో జట్టు ఆశలపై సన్ రైజర్స్ నీళ్లు చల్లారు. కోట్లు పెట్టి కొనుక్కున్న రిషబ్ పంత్ అటు కెప్టెన్ గా, ఇటు ఆటగాడిగా లక్నో టీంలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్తో తాజా ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ లో ఆడే జట్లపై స్పష్టత వచ్చింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్తులు కైవసం చేసుకున్నాయి.